కొంచెం ఫ్యాన్ అడ్జస్ట్ చేయను మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి ఇలాగున ప్రభువుని స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. మన దేవుడు నమ్మదగిన దేవుడు, జీవము కలిగినటువంటి దేవాతి దేవుడు. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు రావటం జరిగింది. మన దేవుడు తన యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి, దాని గొప్పతనం, అలాగే మన పితరులైనటువంటి హెబ్రీయులు ప్రత్యేకంగా వారు మాట్లాడిన భాష, వాటి పదాలు, వాటి గురించి వినటానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. సహజంగా ఇప్పుడు దేవుని వాక్యాలు ఏదో ఒకటి మనం వింటూనే ఉంటాం కదా, అలాగే ఈ రోజున ప్రత్యేకంగా దేవుని మాటలు మనం వినటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యములోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నాం. అనుదినము ఏదో ఒక జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మాకు తెలియచేస్తున్నారు. నిన్ను గురించియు, అదేవిధంగా మా పితరుల గురించి, చరిత్రను గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం మా ప్రభువా. ఈ రోజున అదే ప్రక్రియలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు నేర్చుకోవాలని ఆశపడుతుండగా మీరు మా మధ్యలో ఉండండి. మీరు మహిమ పొందుమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవులమైన మనకు చాలా బాగా అర్థమయ్యేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. బైబిల్ 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, క్రొత్త నిబంధన, అదేవిధంగా పాత నిబంధనగా విభజించబడింది. పాత నిబంధన బైబిల్ గ్రంథము అది ఇంచుమించు హీబ్రూ భాషలో మరియు అరామిక్ భాషలో రాయబడింది. హీబ్రూ భాషలో కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి. అరామిక్ భాషలో ఎజ్రా, నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు అరామిక్ భాషలో వ్రాయబడ్డాయి. ఆ తరువాత ప్రక్రియగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికల్లా క్రొత్త నిబంధనలో కూడా కొన్ని పుస్తకాలు అలాగే అపోస్తుల ద్వారా వ్రాయబడ్డాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు ఎక్కువగా మనకు తెలిసినటువంటి విధంగా పంచకాండము తోరా మోషే ద్వారా లిఖితం చేయబడింది. మోషే అంటే మోషేను దేవుడు తన ఆత్మచేత నింపి చరిత్రను భవిష్యత్తు తరాలకు గుర్తుండటానికి వాటిని వ్రాయించినట్టు మనం గమనించగలం. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, ఈ పుస్తకాలకు చాలా ప్రత్యేకత ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు చరిత్రకారులు, ఘనమైన వ్యక్తులు వారు రాస్తూ వచ్చారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు అపోస్తుల ద్వారా వ్రాయబడ్డాయి. ఈ చరిత్ర అంతా మనకు సహజంగా తెలిసినటువంటి సంగతి. అయితే ఈ రోజున ప్రాముఖ్యంగా నేను హీబ్రూ పదాలలో ఒక పదమైనటువంటి మొట్టమొదటి పదమైనటువంటి అలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అలెఫ్ అనేటువంటి పదం గురించి మనం చదువుకుందాం. అసలు హీబ్రూ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని చరిత్ర ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. హీబ్రూ భాషను దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలీల జనాంగము వారు మాట్లాడుతూ ఉండేవారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువగా హీబ్రూ భాష, దేవుడు వారికి నేర్పించినటువంటి ఆ భాషను వారు మాట్లాడుతుండేవారు. హీబ్రూ భాషను చరిత్రలో ఏమంటారు అంటే, క్రైస్తవులను గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసినా, సంభాషణ చేసినా, మన చేతిలో ఉండేటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని హోలీ బైబిల్ అని ఎలాగైతే అంటారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భాషలు, జాగ్రత్తగా వినండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భాషలన్నిటిలో కూడా ఒకే ఒక భాషను హోలీ లాంగ్వేజ్ అంటారు. ఆ భాష పేరు హీబ్రూ భాష. ఎందుకు హీబ్రూ భాషను హోలీ లాంగ్వేజ్ అని అంటారంటే, దేవుడు నేరుగా వారితో మాట్లాడేవాడట ఆ భాషతో. అందుకనే ఆ భాషను, హీబ్రూ భాషను హోలీ లాంగ్వేజ్ అని చరిత్రకారులు చరిత్రలో లిఖించినట్టు మనం గమనించగలం. అదేవిధంగా ప్రస్తుత కాలంలో చెప్పాలి అంటే 2000 సంవత్సరాల క్రితం
యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన భూమి మీద సంచరించినప్పుడు 2 భాషలు బాగా ఎక్కువగా మాట్లాడేవాడు. ఒకటి హీబ్రూ భాషను మాట్లాడేవాడు, రెండవది అరామిక్ లాంగ్వేజ్. ఈ 2 భాషలు ఎక్కువగా మాట్లాడేవాడు. ఎందుకంటే అంతకుముందే అష్షూరీయుల సామ్రాజ్యం వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఆక్రమించుకున్నప్పుడు ఆ భాషను ఆనాడు ఉన్నటువంటి యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు లేదా ఇశ్రాయేలీల ప్రజలకు వారు అలవాటు చేసి నేర్పించిన భాష ఏంటంటే అరామిక్ లాంగ్వేజ్. కాబట్టి యేసు ప్రభుల వారు ఆయన లోకంలో సంచరించినప్పుడు హీబ్రూ భాష మాట్లాడేవాడు, అలాగే అరామిక్ భాష కూడా మాట్లాడేవాడు. ఎందుకు హీబ్రూ భాష అరామిక్ భాష 2 మాట్లాడేవాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అలవాటు కావాలని, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా యేసు చెప్పే బోధ అర్థం చేసుకోవాలని అరామిక్ మరియు హీబ్రూ భాషలు కలిపి యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉండేవారు. మీకు అర్థం కావాలంటే సహజంగా మనం ముస్లిమ్స్ అనే మాటను మనం వింటే వారికి హిందీ లాంగ్వేజ్ లేదా ఉర్దూ భాష కదండి. ఏ ముస్లింకైనా సహజంగా హిందీ లాంగ్వేజ్ లేదా మన ఉర్దూ లాంగ్వేజ్ సహజంగా వస్తుంది. కానీ మీరు కనుక ఒకవేళ కేరళ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్కి హిందీ లాంగ్వేజ్ రాదండి, కేరళ లాంగ్వేజే వస్తుంది, అంటే మలయాళం లాంగ్వేజ్ వస్తుంది. సౌత్లో ఉన్నటువంటి కేరళలో ఉన్న ముస్లిమ్స్కి హిందీ రాదండి. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వస్తుందంటే అక్కడ పుట్టి పెరిగినటువంటి వారికి ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్, ఆ మలయాళం లాంగ్వేజ్ వాళ్ళకు వస్తుంది. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ఈ అష్షూరీల సామ్రాజ్యంలో పెరిగిన తర్వాత ఇంచుమించు చాలామంది యెరూషలేములో ఉన్నటువంటి యూదులు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఎక్కువగా అరామిక్ లాంగ్వేజ్ని నేర్చుకున్నారు. అందుకనే యేసు ప్రభుల వారు అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థం కావాలని ఒకటి హీబ్రూ భాషలో మరి ఒకటి అరామిక్ భాషలో యేసు ప్రభుల వారు వారికి బోధిస్తున్నట్టు మనం చరిత్రలో గమనించగలం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అదేవిధంగా క్రొత్త నిబంధనలో మనం అనేకమైనటువంటి సంగతులు మనం గమనించగలం. ఈ రోజున చరిత్ర ప్రకారంగా ఆధారం చూడగలిగితే కనుక హీబ్రూ భాషను ఇప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలు ప్రత్యేకంగా యెరూషలేము ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. మీకు ఒక విషయం అర్థం కావాలి అనే విధంగా చెప్పాలి అంటే ఇప్పటికీ కూడా యెరూషలేములో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్స్ లేదా గవర్నమెంట్ స్కూల్స్ లేదా కోర్ట్స్, గవర్నమెంట్కి సంబంధించింది దేనిలోనైనా సరే ఇశ్రాయేల్ ప్రజలు కేవలం హీబ్రూ భాషనే వాడుక భాషగా పెట్టారు. నిన్న మొన్న నేను ఒక వీడియోను చూడటం జరిగింది. ఆ వీడియోలో చూసినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిట్లో ప్రత్యేకంగా యెరూషలేము దేశంలో ఉన్నటువంటి లేకపోతే యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. అక్కడ కేవలం హీబ్రూ భాషను మాత్రమే నేర్పిస్తారు, హీబ్రూ భాషను మాత్రమే మాట్లాడతారట. ఎందుకంటే ఆ పవిత్రమైనటువంటి భాషను కాపాడుకుంటూ దాని సాంప్రదాయాలను కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి ఘనతను కాపాడుకుంటూ ఆ హీబ్రూ భాషను కాపాడుకుంటూ ఇప్పటికీ కూడా యెరూషలేములో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే ఎంత ప్రాముఖ్యత ఉందో హీబ్రూ భాషకు మనము అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనం హీబ్రూ భాష గురించి మాట్లాడుకుంటున్నాం. హీబ్రూ భాషలో ఉన్నటువంటి మొదటి పదం ఆలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. సహజంగా తెలుగులో 56 పదాలు ఉంటాయని, ఇంగ్లీష్లో 26 పదాలు ఉంటాయని, అదేవిధంగా మనం మాట్లాడుకునేటప్పుడు 26 ఆల్ఫాబిట్స్ అని, లేకపోతే 56 ఆల్ఫాబిట్స్ అని, హిందీలో పలానా ఇన్ని ఆల్ఫాబిట్స్ అని మనం సహజంగా ఆల్ఫాబిట్స్ అనేటువంటి పదాన్ని, ఆల్ఫాబిట్ అనేటువంటి పదాన్ని మనం సహజంగా పదాన్ని వాడుతూ ఉంటాం. అసలు ఈ ఆల్ఫాబిట్ అనేటువంటి పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే సహజంగా మనం ఏబిసిడీల గురించి ఇంగ్లీష్ పదాల గురించి జ్ఞాపకం చేసుకుంటే ఏం నేర్చుకుంటున్నాం అని చిన్నపిల్లల్ని అడిగితే ఏబిసిడీలు నేర్చుకుంటున్నా అంటాడు. చిన్నపిల్లల్ని తెలుగులో ఏం నేర్చుకుంటున్నావు నాన్న అంటే ఆలు నేర్చుకుంటున్నా అంటాడు. అలాగే హీబ్రూ భాషలో మొదటి 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాల పేరు, మొదటి పదం పేరు ఆలెఫ్ అంటారు, రెండవ పదం పేరు బిఈటి బేట్ అంటారు. బిఈటి బేట్ అంటారు, ఆలెఫ్ అండ్ బేట్ అంటారు. ఈ రెండింటిని కలిపితే ఆలెఫ్ అండ్ బేట్ అనే పదంతో ఆల్ఫాబిట్ అనేటువంటి పదం వచ్చింది. ఆ ఇబ్రియులను మీరు ఏం నేర్చుకుంటున్నారంటే ఆల్ఫాబిట్స్ నేర్చుకుంటున్నాం అంటారు.
ఇక్కడికి వచ్చి ఎవరినైనా ఇంగ్లీష్ పదాలు నేర్చుకునేవారిని ఏం నేర్చుకుంటున్నాం అంటే ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం అని ఇంగ్లీష్లో నేర్చుకునేటువంటి చిన్నపిల్లలు చెప్పినట్టు హీబ్రూ భాషలో వాళ్ళు నేర్చుకునేటువంటి పదాల గురించి ఏమి నేర్చుకుంటున్నారు అని ఒకవేళ మనం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆల్ఫాబిట్స్ నేర్చుకుంటున్నాం అంటారు. ఆల్ఫాబిట్ అనే పదం, దాని చరిత్ర అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఆలెఫ్ అనే మొదటి పదం, బెట్ అనేటువంటి రెండో పదాన్ని కలిపి ఆల్ఫాబిట్స్ మేము నేర్చుకుంటున్నాం అంటారు. ఆలెఫ్ అనే పదము రాను రాను ట్రాన్స్లేషన్గా మార్చబడి ఆల్ఫాగా మార్చబడింది. దాని గురించి చరిత్ర అంతా నేను మీకు తెలియచేస్తా. ఆల్ఫా అంటే మొదటి వాడు అని, మొదటి పదము అని. ఆలెఫ్ అండ్ బెట్ కలిపితే ఆల్ఫాబెట్. కాబట్టి ఏం నేర్చుకుంటున్నారు మీరు అని వాళ్ళని అడిగితే మేము ఆల్ఫాబిట్స్ నేర్చుకుంటున్నాం అని వారు చెప్తారు. కాబట్టి ఆల్ఫాబిట్ అనేటువంటి పదము ఎక్కడ నుండి వచ్చింది అంటే హీబ్రూ భాషలో ఉన్నటువంటి మొదటి రెండు పదాల నుండి ఆల్ఫాబిట్ అనేటువంటిది వచ్చింది. మీకు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం బైబిల్ గ్రంథంలో లేకపోతే లోకంలో సహజంగా మనం చూసినట్లయితే ఒక పదం అంటే లెటర్ అంటాం. ఏమంటాం చెప్పండి? ఒక పదం అంటే దాన్ని లెటర్ అంటాం. ఈ లెటర్ అనే పదాన్ని హీబ్రూ భాషలో ఏమంటారంటే ఓట్ అంటారు. ఓట్ అంటారు. అంటే లెటర్ అనే పదం హీబ్రూ భాషలో ఓట్ అంటారు. ఓట్ అనే పదం నుంచి లెటర్ అనేటువంటి పదము బయటికి రావటం జరిగింది. ఓట్ అనే పదానికి అర్థం ఏంటంటే సైన్స్ ఆర్ వండర్స్, అంటే సూచనలు లేదా అద్భుతాలు అని అర్థం. సూచనలు లేదా అద్భుతాలు అని అర్థం. ఓట్ అనే పదం నుంచి లెటర్ అనే పదాన్ని మనం ఒరిజినల్గా మన యాక్సెంట్లో మనం చదివితే సహజంగా లెటర్ ఎల్ని గట్టిగా అంటాం, టీని గట్టిగా అంటాం, ఆర్ని మనం గట్టిగా అంటాం. కానీ హీబ్రూలో లెటర్ అనే పదాన్ని ఎల్ని సెమీ సైలెంట్, ఆర్ని సెమీ సైలెంట్లో పలుకుతారు, ఎట్ అంటారు. అంటే ఓట్ అనే పదం నుంచి సైలెంట్గా లెటర్ అనేటువంటి పదం వచ్చింది. ఈ లెటర్ అనే పదం నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ పదానికి అర్థం ఏమిటంటే సైన్స్ లేదా వండర్స్ అని అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. లెటర్ అనే పదము సైన్స్ లేదా వండర్స్ అనే పదం నుండి మనకు వచ్చిందని తెలియజేస్తున్నాను. హీబ్రూ పదాలు 22 పదాలు ఉన్నాయి. దేవుడు ఆనాడు హీబ్రూలకు నేర్పించినటువంటి లేదా వారికి అలవాటు చేసినటువంటి ఆ భాషలో నుండి 22 పదాలు ఉన్నాయి. లిఖిత పూర్వకంగా, లిటరేచర్ పూర్వకంగా వ్రాసి చదివి అర్థం చేసుకోవడానికి వారు 22 పదాలను మనం చూడగలం. ఈ 22 పదాలకు ప్రాముఖ్యంగా ఏ పదమైనా సరే సహజంగా మనం ఏ అనే పదాన్ని క్యారెక్టర్స్ అంటాం, ఆ అనే దాన్ని క్యారెక్టర్స్ అంటాం. ఆల్ఫాబిట్స్ వేరు, క్యారెక్టర్స్ వేరు. క్యారెక్టర్కి ఆల్ఫాబిట్కి చాలా వ్యత్యాసం ఉంది. క్యారెక్టర్ అంటే మారనిది అని అర్థం. క్యారెక్టర్ ఏ అది ఉదయమైనా సాయంకాలమైనా, ఏ కాలమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ స్థితిలో ఉన్నా ఏని ఏ అనే పిలుస్తాం. అందుకే వాటిని క్యారెక్టర్స్ అంటారు. ఆని ఆ అనే పిలుస్తాం. ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా ఆని ఆ అనే పలుకుతాం కనుక వాటిని క్యారెక్టర్స్ అంటారు. అయితే క్యారెక్టర్స్కి ఆల్ఫాబిట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే క్యారెక్టర్ అంటే దాని వాల్యూ చేంజ్ కాదు. క్యారెక్టర్ అంటే దానికి ఒక పేరు పెట్టారు, ఆ పేరు ఏ కాలంలోనైనా ఏ స్థితిలోనైనా అలాగే ఉంటుంది అని అర్థం. అయితే ఆల్ఫాబిట్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే క్యారెక్టర్స్కి బ్యాక్గ్రౌండ్ లేదు, క్యారెక్టర్స్కి హిస్టరీ లేదు, కానీ ఆల్ఫాబిట్స్కి హిస్టరీ ఉంది. ఆల్ఫాబిట్స్ ఏది లేకుండా ఉట్టిగానే ఆ పదాలు రాలేదు. హీబ్రూ పదాలకి ఈ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి భాషలన్నిటికీ తేడా ఏంటంటే ప్రతి ఒక్క భాష, హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి పదానికి వెనకాల ఒక చరిత్ర ఉంది. హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి పదానికి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. నెంబర్ 1, మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. వాటికి ఒక సంఖ్య ఉంటుంది. ఉదాహరణ ఏ అనే దానికి ఒక సంఖ్య లేదు. సంఖ్యలు సపరేట్గా, నెంబర్స్ అనేవి సపరేట్గా మనకు కనపడతాయి. కానీ హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. ఆల్ఫా, అలెఫ్ అనేటువంటి పదానికి నెంబర్ 1 అని అర్థం. దాని గురించి మీకు తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. అలెఫ్ అనేటువంటి పదానికి వెనకాల న్యూమరికల్ వాల్యూ ఉంది. హీబ్రూ భాషలో ప్రతి పదానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2,
హీబ్రూ భాషలో ఉండేటువంటి ప్రతి పదానికి కూడా వెనకాల మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఏ పదము కూడా హీబ్రూ భాషలో లేనే లేదు. మూడవది, హీబ్రూ భాషలో ఉండేటువంటి ప్రతి పదానికి కూడా వెనకాల ఒక ఆత్మీయమైనటువంటి మర్మం ఉంది, లేదా స్పిరిచువల్ మీనింగ్ ఉంది. స్పిరిచువల్ మీనింగ్ లేకుండా హీబ్రూ పదాల్లో ఏ ఒక్క పదము కూడా నిర్మించబడలేదు, లేదా ఆ పదము ఏర్పరచబడలేదు అని మనం చెప్పుకోవచ్చు. సహజంగా మనం లోకంలో చూస్తాం, ఏ అనే పదం ఉంటే దానికి మీనింగ్ ఏంటంటే ఏ అంటే ఏనే అండి, ఆ అంటే ఆనే అండి. కొన్నిసార్లు అర్థం కావటానికి, నేర్పించడానికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ లేకపోతే బాల్ అని. నేను ఒక పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకంలో చిన్నపిల్లలందరూ, క్రైస్తవ పిల్లలందరూ నేర్చుకోవాలని ఏ ఫర్ ఏంజల్, బి ఫర్ బైబిల్, సి ఫర్ క్రాస్ అనేటువంటిది ఒక పుస్తకాన్ని, ఆల్ఫాబెట్స్ అన్నిటితోటి ఒక పుస్తకాన్ని రాశాను. జాగ్రత్తగా గమనించండి. ఏ ఫర్ అంటే ఏ అనే పదము పిల్లలు గుర్తుంచుకోవాలని, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని దాన్ని ఉపయోగిస్తూ ఏ అనే దాని నుంచి అబ్రివేషన్గా లేకపోతే ఇంకొక పదాన్ని వారు సృష్టిస్తూ వచ్చారు. కానీ అలా కాకుండా హీబ్రూ భాషలో ప్రతి పదానికి కూడా వెనకాల అర్థం ఉంది. ఒక పదం ఉందంటే, ఒక ఆల్ఫాబెట్లో ఒక పదం ఉందంటే దానికి వెనకాల గొప్ప అర్థము, మర్మం ఉంది. ఆత్మ సంబంధమైన మర్మము లేకుండా హీబ్రూ భాషలో ఉన్నటువంటి 22 పదాల్లో ఏ ఒక్క పదము కూడా ఎగ్జిస్టెన్స్ లేదు, అంటే దానికి ఉనికి లేదు అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో ఈ హీబ్రూ భాషకు చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఈ హీబ్రూ భాషకు ఉన్నటువంటి ప్రత్యేకతలో ప్రతి పదానికి కూడా ఒక ఆత్మీయమైనటువంటి మర్మము, లేదా ఆత్మ సంబంధమైనటువంటి భావము, అది ఏది కూడా లేకుండా హీబ్రూ భాష లేదు. ప్రతి హీబ్రూ భాషలో ఉన్నటువంటి ప్రతి పదానికి 3-4 ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. ప్రతి పదానికి ఒకటి న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. రెండవది, ప్రతి పదానికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మూడవది, ప్రతి పదానికి స్పిరిచువల్ మీనింగ్ ఉంది. నాలుగవది, ప్రతి పదానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. హిస్టరీ లేకుండా ఏ పదము కూడా లేదు. హిస్టరీ లేకుండా 22 లేకపోతే అక్షరాలు, లేకపోతే 22 లెటర్స్ కలిగినటువంటి ఈ హీబ్రూ పదాలకు ఆల్ఫాబెట్స్ ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే హీబ్రూ పదాలలో ప్రతి పదానికి న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. ప్రతి పదానికి రెండవది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి పదానికి స్పిరిచువల్ మీనింగ్ ఉంది. నాలుగవది, ప్రతి పదానికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. అది లేకుండా ఏ ఒక్క పదము కూడా లేనే లేదు. కాబట్టి ఈ హీబ్రూ పదాలను గురించి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పి త్వరగా నేను ముగించి వేస్తాను. ఈ హీబ్రూ పదాలలో ఉన్నటువంటి 22 పదాల్లో మొదటి పదం పేరు ఆలెఫ్, మొదటి అక్షరం పేరు ఆలెఫ్. ఈ మొదటి అక్షరాన్ని బైబిల్లో ఉందా లేదా అంటే బైబిల్లో ఉంది అని మనం చెప్పుకోవాలి. ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలో ఆలెఫ్ అనే పదం అని మనం చూస్తే, బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథములో నుండి 119వ కీర్తనలో నుండి పైన హెడ్లైన్ మనం చూడగలిగితే కనుక ఆలెఫ్ అని కనపడుతుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 22 భాగాలుగా విభజించబడింది. ఈ 22 భాగాలు 22 అక్షరాలతో, భావాలతో కూడినటువంటి భాగాలుగా విభజించబడింది. కాబట్టి ఒక్కొక్క భాగానికి 8 వచనాలు ఉన్నాయి. 8 అనేటువంటి సంఖ్య హీబ్రూ భాషలో మనం జ్ఞాపకం చేసుకుంటే వివరణ అని అర్థం. కాబట్టి ఈ 22 పదాలకు 22 భాగాలకుగా విభజించబడి 119వ కీర్తనను మనం చూడగలం. అయితే 119వ కీర్తన మొదటి 8 వచనాలు మనకు పరిపూర్ణంగా అర్థం కావాలి అంటే దాని పైన ఉన్నటువంటి హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ పదము అర్థం చేసుకొని
8 వచనాలను మనం ధ్యానం చేస్తే దానికున్న భావము మనకు అర్థమవుతుంది. కీర్తనకారుడు అందుకే ప్రతి 8 వచనాలకు పైగా ఒక హీబ్రూ పదాన్ని పెట్టాడు. ఎందుకంటే ఈ 8 వచనాలు మీరు ఆ పైన పదాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది అని చెప్పటానికి. కాబట్టి మొదటి 8 వచనాలకు పైగా ఏమని వ్రాయబడిందంటే ఆలెఫ్ అని వ్రాయబడింది. ఆలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నేను మీకు తెలియచేస్తాను. హీబ్రూ పదాలలో ఉన్నటువంటి మొదటి పదం ఆలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు తెలియచేస్తాను. నెంబర్ 1, మొదటి ప్రాముఖ్యమైన విషయం, ఆలెఫ్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే యూనిక్నెస్. యూనిక్నెస్, ప్రత్యేకముగా ఉన్నది అని అర్థం. ఆలెఫ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే వన్నెస్ అండ్ యూనిక్నెస్. జాగ్రత్తగా గమనించండి, వన్నెస్ అండ్ యూనిక్నెస్ అనేటువంటి పదం. ఈ రెండిటి విషయాల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యూనిక్ అంటే ఒక ప్రత్యేకమైన వారు, ఆయన వంటి వారు ఎవరు లేరు అని అర్థం. యూనిక్ అనేటువంటి పదం, ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయాన్ని చెప్తా. దేవుడు మానవులమైన మనల్ని సృష్టించాడు, మనుష్యులమైన మనల్ని దేవుడు సృష్టించాడు. సృష్టించిన ప్రతి మనుష్యుని కూడా ప్రత్యేకంగానే సృష్టించాడు తప్ప ఒకరికి పోలికలు లేవు. జాగ్రత్తగా వినండి. సహజంగా లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని సహజంగా ఎవరెవరో పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్య ప్రకారంగా కానీ, చరిత్ర ప్రకారంగా కానీ, సైంటిఫిక్గా కానీ మనం గమనిస్తే ఒక మనిషిని పోలిన వ్యక్తి మరొక మనిషి ఉండడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక మనుషుని యొక్క థంబ్ ప్రింట్ ఇంకో మనిషికి ఉండదు, ఒక మనుషుని యొక్క ఐ ప్రింట్ ఇంకొక వ్యక్తికి ఉండదు. జాగ్రత్తగా వినండి. ఒక మనుషుని యొక్క కణాలు మరొక మనుషునితో సమానంగా ఉండవు. ఒక మనుషుని యొక్క థంబ్ ప్రింట్ కానీ, ఒక మనుషుని యొక్క ఐ ప్రింట్ కానీ, ఒక మనుషుని యొక్క కణాలు కానీ ఇంకొక వ్యక్తితో ఎప్పుడునూ సమానంగా ఉండవు. లోకంలో ఉన్న మనుష్యులే యూనిక్గా, ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా సృష్టించబడిన వారుగా ఉండగలిగితే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, నోటి మాటతో సమస్తాన్ని కలిగించినటువంటి దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే ఆయన వంటి ప్రత్యేకమైనటువంటి వారు ఎవరునూ లేరు. అందుకనే భక్తుడు ఇర్మియా గ్రంథములో అంటాడు, అయ్యా నీ వంటి వారు ఎవరునూ లేరు. యూనిక్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఆయన వంటి వారు ఎవరు లేరు అని అర్థం. అలెఫ్ అనేటువంటి పదానికి మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన వంటి వారు ఎవరునూ లేరు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఇంకొక మాట మీకు అర్థం కావాలంటే, నేను చిన్న మాట చెప్తున్నా. దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే మనకి దేవునికి తేడా ఉండదని. జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్తున్నా. దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన వాడు ఎవడునూ లేడు. ఒక మనిషి అర్థం చేసుకోవాలంటేనే కష్టం. కోపం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడో కొన్నిసార్లు అర్థం కాదు. సైలెంట్గా ఉన్న మనుషులు ఏ విధంగా స్పందిస్తారో అర్థం కాదు. వీడు నాలోడా, వీడు మంచోడా, మౌనంగా ఉన్నాడంటే అర్థం చేసుకుంటున్నాడా, మనస్సులో ఏదైనా భావాలు కలిగి ఆలోచిస్తున్నాడా? మౌనంగా ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవటమే చాలా కష్టమైతే, సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించి మానవులను తన స్వహస్తాలతో తయారు చేసి సిద్ధపరిచి తన పోలికను తన స్వారూప్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి అర్థం చేసుకోవటం చాలా కష్టము. అయితే క్రైస్తవులమైన మనం ఏం చేస్తున్నామని అంటే, ఆయన కార్యములను గుర్తించి, ఆయన గొప్పతనాన్ని గుర్తించి అర్థం చేసుకోవటం వేరు, గుర్తించటం వేరు. ఆయన గొప్పతనాన్ని గుర్తించి, ఆయన స్వభావాలను గుర్తించి, ఆయన స్వభావాల్లో కొన్నిటిని మాత్రమే మనం గుర్తించి, ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలను, సైన్స్ అండ్ వండర్స్, వాటిని గుర్తించి మనము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ప్రణాళికలను బట్టి మనం ఆయన చిత్తంలో కొనసాగుతున్నాము. అలెఫ్ అనేటువంటి పదానికి మొదటి అర్థం యునిక్నెస్ అని అర్థం. అంటే ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయన వంటి వారు ఎవరు ఉండరు. రెండో విషయం అలెఫ్ మాట గురించి అంటే, మొదటి విషయంలోనే ఇంకొక మాట. అలెఫ్ అంటే ఒకటి యునిక్నెస్ అని అర్థం, రెండవ అర్థం ఏంటిదంటే అలెఫ్ అంటే వన్నెస్ అని అర్థం. మొదటి పాయింట్లోనే సబ్ పాయింట్స్గా రాసుకోండి.
అలెఫ్ అంటే యూనిక్నెస్ అని ఒకటి అర్థం వస్తే, అలెఫ్ అంటే వన్నెస్ అని అర్థం. వన్నెస్ అని అర్థం. ఈ వన్నెస్ అనే పదాన్ని గురించి నేను వింటున్నాను. వన్నెస్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు, కలిసినప్పుడు వన్నెస్ అంటాం. చిన్న ఉదాహరణ అర్థం కావడానికి, దేవుడు నన్ను ప్రేమించి నాకు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు. ఎప్పుడైనా సరదాగా మాట్లాడుతూ వాళ్ళతోటి పోట్లాడుతూ ఒక్కడిని ఏదైనా చిన్న దెబ్బ కొట్టాను అనుకోండి, ముగ్గురు కలిసి ఒకటే నా మీదకి ఎగబడతారు. ముగ్గురు కలిసి ఒకటే నా మీద ఫైటింగ్ చేస్తారు. డాడీ వద్దు డాడీ, అన్నను కొట్టొద్దు డాడీ, చెల్లిని ఏమనొద్దు డాడీ అని ముగ్గురు కలిసి ఒకటే నా మీదకి వస్తారు. ఒకటి వన్నెస్, ముగ్గురు కలిసి ఏకమవుట. దీన్ని ఇంకా మీకు అర్థం కావాలి అంటే, వన్నెస్ అనేటువంటి పదము త్రిత్వము నుండి వచ్చింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నుండి వన్నెస్ అనే పదం వచ్చింది. అందుకే ఇందాక చెప్పాను కదా, ప్రతి పదానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. అలెఫ్ అనేటువంటి పదానికి న్యూమరికల్ వాల్యూ నెంబర్ 1. అంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా పిలువబడుతున్న ఆయన ఒక్కడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలెఫ్ అనేటువంటి పదానికి యూనిక్నెస్, రెండవది వన్నెస్ అని అర్థం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మూడు రకాల రూపాలు. ఇంకో విధంగా మీకు అర్థం కావాలంటే, వాతావరణ పరిస్థితులను బట్టి రూమ్ టెంపరేచర్ 27 degrees టెంపరేచర్ ఉంటే నీరుగానే ఉంటుంది. టెంపరేచర్ బాగా ఎక్కువైపోతే నీరు ఆవిరైపోయి గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. ఆవిరి కనిపించకుండా ఆవిరవుతుంది. టెంపరేచర్ చాలా చల్లగా ఉంటే అదే నీరు గడ్డగా ఉంటుంది. అంటే వాతావరణ పరిస్థితులు, నార్మల్ టెంపరేచర్లో ఉంటే నీరు ఒక రకంగా ఉంటుంది, హై టెంపరేచర్లో ఉంటే నీరు ఆవిరిగా మార్చబడుతుంది. అదే బాగా కోల్డ్ టెంపరేచర్లో ఉంటే ఐస్ గడ్డగా ఉంటుంది. అంటే సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, అదేవిధంగా గ్యాసియస్ స్టేట్ అంటారు. అదేవిధంగా ఒకటే పదం మాత్రం ఒకటే, నీరు మాత్రం ఒకటే, కానీ 3 కాలాలకు, 3 వాతావరణ పరిస్థితులకు 3 రకాలుగా ఉన్నట్టుగా దేవుడు ఒక్కడే పరలోకములో తండ్రిగా ఉన్నాడు, భూలోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన భూలోకాన్ని విడిచిపెట్టి మానవుల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మనలందరినీ ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆయన పరిశుద్ధాత్మ రూపిగా మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉంటాడు, మనలో ఉండే దేవుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని చెప్పటానికి అలెఫ్ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలెఫ్ అంటే ఒకటి యూనిక్నెస్ అని, రెండవది వన్నెస్ అంటే త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు అని మనం అర్థం చేసుకోవాలి. అలెఫ్ అనే పదం గురించి మొదట నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి సత్యము లేదా విషయము ఏమిటి అంటే, అలెఫ్ అంటే ఆయన వంటి వారు ఎవరునూ లేరు, ఆయనే త్రిత్వమై ఉన్న దేవుడు అని అర్థం. ఆయన ఒక్కడే దేవుడు అని అర్థం. అందుకనే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దే రూపము చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? రెండో ఆజ్ఞను చెప్తూ ముందు మొదటి వచనం అన్నాడు, ఆయనే దేవుడు, ఆయన వంటి వారు ఎవరునూ లేరు. ఆయన వంటి వారు ఎవరునూ లేరు. అలెఫ్ అనే పదానికి మొదటిది అని అర్థం. మొదటి ఆజ్ఞ ఆయన ఒక్కడే దేవుడు అని అర్థం. రైట్. రెండవ సత్యం మనం తెలుసుకోవాల్సింది, అలెఫ్ అనే పదాన్ని నుంచి రెండవ సత్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలెఫ్ అనే పదానికి పిక్చర్ అనగా ఒక గుర్తు ఉంది. సహజంగా ఇండియా అంటే దానికి ఒక ఫ్లాగ్ ఉంటుంది, పాకిస్తాన్ అంటే దానికి ఒక ఫ్లాగ్ ఉంది, ఇస్రాయెల్ కంట్రీ అంటే దానికి ఒక ఫ్లాగ్ ఉంది. అలాగే పదాలకు హీబ్రూ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ప్రతి పదానికి ఒక గుర్తు ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక సింబల్ ఉంటుంది. ప్రతి పదానికి ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్లో అలెఫ్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి సింబల్ ఏంటంటే బుల్ సింబల్. బుల్ అంటే ఎద్దు సింబల్ ఉంటుంది. ఎందుకు ఎద్దు సింబల్ ఉంటుంది అంటే, నెంబర్ 1, అది బలమైనది అని సూచన. మొదటివాడు, త్రిత్వమై ఉన్న దేవుడు, ఆయన వంటి వారు ఎవరూ లేరు అన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వ శక్తి కలిగినటువంటి దేవాతి దేవుడు అని అర్థం. బుల్, ఎద్దు అనే సింబల్ ఉంటుంది దానికి. ఈ ఎద్దు బలమైనది, ఎద్దు శక్తి కలిగినది, ఎద్దు తను ఎంత పనైనా చేయగలిగినటువంటిది, ఎంతైనా ఓపిక కలిగినది ఎద్దును గురించి మనం వింటే బైబిల్ గ్రంథంలో
యేసు ప్రభువుని వారి గురించి కొన్ని 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 రూపాలలో నుండి లేకపోతే కొన్ని జీవుల్లో నుండి పోలికలు పోలుస్తూ ప్రత్యేకంగా యేసుని పోలుస్తూ ఉంటారు. ఆయన సాత్వికుడు అని, ఆయన విధేయుడు అని, ఆయన పరిచర్య చేయటానికే వచ్చాను కానీ పరిచారము చేయించుకోవటానికి రాలేదని. ఈ పదాలన్నీ దేని నుండి వస్తున్నాయి తెలుసా? ఎద్దుకున్న గుణాలు, స్వభావాల నుండి మనం గమనించగలం. అందుకనే ఒక కెరూబు ఉంది. ప్రతి కెరూబుకి 4 ముఖాలు ఉంటాయి. ఒకటేమో సింహపు ముఖం, ఒకటేమో పక్షిరాజు ముఖము కదండి, ఇంకోటేమో మానవ రూపం, మరొకటి ఏంటో తెలుసా? ఎద్దు రూపం. ఈ 4 రూపాలు 4 సువార్తలకు పోలుస్తారు. 4 సువార్తలకు. ఈ 4 సువార్తల్లో ఒక సువార్తకు ఎద్దు ముఖాన్ని పోలుస్తుంటారు. ఎందుకో తెలుసా? ఆ సువార్తలో యేసు చేసిన పరిచర్య, ఆ సువార్తలో యేసు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అందుకనే ఎద్దు దేనికి సాదృశ్యం అంటే తన్ను తాను తగ్గించుకొని చిత్తానికి లోబడి, ఇంకో రకంగా చెప్పాలంటే బలముగా ఉంటుంది కానీ తగ్గించుకుంటుంది. అలెఫ్ అనేటువంటి ఆ పదానికి సింబల్ లేదా గుర్తు ఏంటంటే ఎద్దు. బలమైనదే కానీ తగ్గించుకుంటుంది, శక్తి కలిగినదే కానీ తగ్గించుకుంటుంది. ఈ మాట నుండి, ఈ పదం నుండి మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నోటి మాటతో సృష్టిని సృజించినటువంటి దేవుడు, చేత్తో మానవునికి రూపాన్ని కలిగించిన దేవుడు, జీవవాయువుతో మానవునికి జీవాత్మను కలుగ చేసినటువంటి దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు తన్ను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఆయన దేవుడై ఉండి కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని విధేయుడై లోకములోనికి వచ్చి నీ కొరకు, నా కొరకు సిలువలో అర్పించాడు. తగ్గింపు కలిగినటువంటి జీవితం, విధేయత కలిగినటువంటి జీవితానికి సాదృశ్యంగా రెండవ భావాన్ని మనం అలెఫ్ గురించి మనం తెలుసుకోవాలి. అలెఫ్ అనేటువంటి మొదటి విషయం ఏంటంటే యూనిక్నెస్ లేదా వన్నెస్ అనే అర్థం. రెండవ అంశం అలెఫ్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలెఫ్ అనే పదానికి ఒక సింబల్ ఉంది. అది ఎద్దు ముఖము యొక్క సింబల్ ఉంది. అది శక్తి కలిగినదే కానీ తగ్గించుకున్నది. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడే కానీ తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి నీ కోసం చనిపోయాడు, నా కోసం చనిపోయాడు. నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం, నువ్వు చేసిన ప్రతి పొరపాటుకు బదులుగా, నేను చేసిన ప్రతి పొరపాటుకు బదులుగా మన పాపం అనే కాడిని ఆయన భరించి, మన సమస్త భారాన్ని ఆయన మీద వేసుకొని మన కొరకు సిలువలో, ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువ మీద వ్రేలాడుతూ మనకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. అలెఫ్ అనేటువంటి పదానికి రెండవ విలువైనటువంటి నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఎద్దు ముఖము కలిగినటువంటి స్వారూప్యము. ఒకటి యూనిక్నెస్ అండ్ వన్నెస్, రెండవది ఏంటో తెలుసా? ఫేస్ ఆఫ్ ది బుల్ రెండవది. మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అలెఫ్ అనే పదాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన మూడవ ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే, అలెఫ్ అనే పదానికి మాస్టర్ లేదా లార్డ్ లేదా టీచర్ అని అర్థం. జాగ్రత్తగా వినండి. ఈ 3 పదాలకి దగ్గర రిసెంబ్లెన్స్ అంటే దగ్గర పోలికలు ఉన్నాయి. అయితే ఈ మూడిటిలో ఉన్నటువంటి కామన్ వాల్యూ ఏంటో తెలుసా? ఒకటి మాస్టర్ లేదా లార్డ్, మూడవది టీచర్. ఈ మూడింటికి ఉన్నటువంటి పదాలకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, మాస్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన నిలబడతాడు, అన్నిటినీ ఆయన జరిగిస్తాడు. లార్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రభుత్వం చేస్తాడు. టీచర్ అనేటువంటి పదానికి ఏంటంటే నేర్పిస్తాడు అని అర్థం. మానవుడు పాపం చేసి పాపంలో నుంచి దేవుని సన్నిధిలోంచి బయటకు వచ్చేసాడు. మానవుడు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. అయితే మరలా తిరిగి మానవుడు ఎలా జీవించాలో నేర్పించడానికి ఆయన భూలోకానికి మానవుడిగా తెంచాడు. అందుకనే ఆ టీచర్ అనే పదాన్ని మనం ఏమంటే రబ్బీ అంటాం. ఏమంటాం చెప్పండి? రబ్బీ, బోధకుడా అని సంభాషణ. శిష్యులు యేసు ప్రభుని ఏమని సంభాషించేవారు, ఏమని పిలిచేవారు తెలుసా? బోధకుడా అని పిలిచేవారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మాస్టర్ అని అర్థం లేదా రబ్బీ అని అర్థం. వారు మాట్లాడుకున్న అరామిక్ భాషలో కానీ, వారు మాట్లాడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి భాషలో కానీ వారు బోధకుడు అని పిలిచారు. అదే ఒరిజినల్ హీబ్రూ భాషలో వీరు ఏమని పిలిచేవారో తెలుసా? అలెఫ్ అని పిలిచేవారట. యేసుని ఏమని పిలిచేవారు? అలెఫ్ అని పిలిచేవారట. అలెఫ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మాస్టర్ లేదా టీచర్ లేదా లార్డ్ అని అర్థం, ప్రభువా అని అర్థం, లేదా టీచర్ అని అర్థం.
లేదా మాస్టర్ అని అర్థం. ఇంకో రకంగా చెప్పాలంటే రబ్బీ అని అర్థం. అంటే బోధకుడు, బోధించి సరిచేసేవాడు, బోధించేవాడు. అంటే ఈ మూడు పదాలకు అలెఫ్ అనే పదానికి సహజంగా టీచర్, లేకపోతే సహజంగా మాస్టర్, లేకపోతే లోకంలో వాడేటువంటి పదాలకి అలెఫ్ అనే పదానికి తేడా ఏంటంటే, టీచర్ అంటే తను ఎలాంటి వ్యక్తి అయినా సరే, తను తాగుపోతాడైనా, తను తిరిగిపోతాడైనా, ఎలాంటి వాడైనా సరే, పిల్లలు మీరు బాగుండండి అని చెప్పేవాడు. ఒక డాక్టర్ తను తాగే వ్యక్తి అయినా, సిగరెట్ తాగే వ్యక్తి అయినా, మందు తాగే వ్యక్తి అయినా ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాబు నువ్వు మందు మానేయాలి అని చెప్తాడు. జడ్జ్ అతడు ఎన్ని నేరాలు చేసే వ్యక్తి అయినా, ఎన్ని తప్పిదాలు చేసే వ్యక్తి అయినా, న్యాయస్థానం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అట్లా ఉండాలి బాబు, ఇట్లా ఉండాలి బాబు అని తీర్పు తీర్చేవాడు. లోకంలో గురువు సరిగ్గా ఉన్నా లేకపోయినా బోధించే విధానం సరిగ్గానే ఉంటుంది. కానీ దేవుడి గురించి అలెఫ్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఆయన ఎలా ఉన్నాడో అలాంటి వారిగా తయారు చేసే వ్యక్తి అని అర్థం. దేవుడు పరిశుద్ధుడు కనుక అందరినీ పరిశుద్ధులుగా చేయాలని ఆశపడతాడు. దేవుడు యథార్థవంతుడు కనుక తన మాస్టర్గా, రబ్బీగా ఉండి అందరినీ యథార్థవంతులను చేస్తాడు. తాను నమ్మకమైన వాడు అందరినీ నమ్మకమైన వాడిగా చేస్తాడు. తాను నీతిమంతుడు అందరినీ నీతిమంతులుగానే చేస్తాడు. తనలో లేని మంచి గుణము లేదు, అందరినీ అదే స్థితిలోనికి నడిపిస్తాడు. కనుక ఆ పదానికి అర్థం ఏమిటంటే అలెఫ్ అని అర్థం. తాను సరిగ్గా ఉండి ప్రజలను సన్మార్గంలో నడిపించే వారిని అలెఫ్ అన్నాడు. అలెఫ్ అని అంటే మాస్టర్ లేదా లార్డ్ లేదా టీచర్ లేదా రబ్బీ అని అర్థం. ఇది మూడవ విషయం. మనం అలెఫ్ అనే పదాన్ని గురించి నేర్చుకోవాలి. అందరినీ అలెఫ్ అని పిలవరు. తాగుబోతు టీచర్ని అలెఫ్ అనరు. కేవలం దేవునికి మాత్రమే ఆ పేరు వర్తిస్తుంది. కేవలం సృష్టికర్తకు మాత్రమే ఆ పేరు వర్తిస్తుంది. అలెఫ్ అనే పదాన్ని గురించి నేర్చుకోవాల్సిన నాలుగవ విలువైనటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి సంభాషణ చేసే ప్రతి పేరు కూడా, దేవుని గురించి మాట్లాడే ప్రతి పేరు కూడా, ఉదాహరణ ఎల్లోహిం, ఎల్ రోహి కదా. బైబిల్లో దేవుని పిలిచే ప్రతి పేరుకి మొదట ఉండే పదం ఏంటో తెలుసా? అలెఫ్ అనే సింబల్ ఉంటుంది, అలెఫ్ అనే పదం ఉంటుంది. దేవుణ్ణి పిలవాలంటే అలెఫ్ అనే పదం లేకుండా హీబ్రూ పదాల్లో దేవుని గురించినటువంటి పేర్లోని ఎల్ రోయి, ఎలోహిం, ఎల్ షెడాయ్, ఎల్ రోయి, ఏ పేరు మీరు పిలిచినా ముందు ఏముంటుంది తెలుసా? ఎల్ అనే పదం, అలెఫ్ అనే పదం. సింబల్ ఎక్స్ లాగా కనపడుతుంది చూడటానికి, కానీ అది ఎక్స్ కాదు. ప్రతి పదానికి ముందు అది కనపడుతుంది. ఎందుకంటే దేవుడి పేరు ప్రతి ముందు కూడా ఆయన మొదటివాడు, కడపటివాడు కనుక ఆయన పేరుకు, ప్రతి పేరుకు ముందు అలెఫ్ అనే పదంతోటే ప్రారంభమవుతుంది. సహజంగా మనం తెలుగు భాష కానీ ఇంగ్లీష్ భాష కానీ మనము ఎడమ వైపు నుంచి కుడి వైపుకి రాస్తాం కదండి. ఎటు నుంచి ఎటు రాస్తాం? ఎడమ వైపు నుంచి కుడి వైపుకి రాస్తాం. కానీ హీబ్రూ భాషలో మాత్రం పదాలు కుడి వైపు నుంచి ఎడమ వైపుకి రాస్తాం. నెంబరింగ్ మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం. హీబ్రూ పదాలు రాసేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తాం. సహజంగా మనం ఇంగ్లీష్ అనుకో, ఒకవేళ జాన్ అనుకో, JOHN అని లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కదండి. అయితే హీబ్రూ భాషలో రాసే ప్రతి పదము రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటూ వెళ్తారు. పుస్తకం తెరవగానే సెంటర్ నుంచి మనం ఇటువైపు కుడివైపుకి రాస్తాం కదండి. అయితే వాళ్ళు హీబ్రీలు మాత్రం కుడివైపు నుంచి ఎడం వైపుకి రాస్తారు. మీరు హీబ్రూ భాషలో ఎల్ షెడాయ్, ఎల్లోహి, ఎల్ రహా ఇలాగ ఏ పదాన్ని మీరు పలికినా ప్రతిదానికి ముందు ఏముంటో తెలుసా అండి? అలెఫ్ అనే పదముతోటే ప్రారంభమవుతుంది. ఆ అక్షరము లేకుండా దేవుని నామము స్మరణ లేదు. దేవుని నామ స్మరణ ప్రతి పదములో కూడా అలెఫ్ అనేటువంటి పదం కనపడతా ఉంది. ఐదవ విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. బైబిల్ గ్రంథాల్లో ఇన్ని రకాల అంశాలు ఉన్నాయి. అలెఫ్ అనేటువంటి పదానికి ఐదవ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, అలెఫ్ అనే పదాన్ని మీరు చూస్తారు, స్క్రీన్ మీద మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక గీత ఇలా ఎక్స్లా అడ్డంగా కనపడుతుంది, దాని పైకి ఒకటి కిందకు ఒకటి ఇలా కనపడుతుంది. అంటే ఈ మధ్యలో ఉన్న గీత డివైడ్, బ్యారియర్. కిందదేమో ఎర్త్లీ నేచర్, పైదేమో డివైన్ నేచర్ అని అర్థం.
అలెఫ్ అనే పదానికి ఒకటి ఎర్త్లీ నేచర్, రెండవది డివైన్ నేచర్ అని అర్థం. అంటే కాంబినేషన్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని అర్థం. కాంబినేషన్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని అర్థం. రెండిటిని కలిపిన గీత, రెండిటికి బ్యారియర్గా ఉన్నటువంటి గీత, రెండిటిని కలిపినటువంటి గీత అని అర్థం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దైవత్వంగా ఉన్న క్రీస్తుకు సాదృశ్యంగా ఈ పదం కనపడుతుంది. అలెఫ్ అనే పదము దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవుడిగా ఉన్నటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. మానవుడు పాపము చేసి తన మంచితనాన్ని పోగొట్టుకున్నాడు, తన మహిమను పోగొట్టుకున్నాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, తన శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు పరలోకములో నుండి దిగి వచ్చి భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించిన ఈ 33 సంవత్సరాలలో, జాగ్రత్తగా వినండి, ఆయన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దైవత్వము చేత నింపబడిన వాడిగా జీవించాడు. మానవుడు పోగొట్టుకున్న దైవత్వం ఏంటంటే ఒకటి పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. మానవుడు పోగొట్టుకున్న దైవత్వం రెండోది ఏంటంటే జీవాన్ని పోగొట్టుకున్నాడు, కేవలం ఆత్మను మాత్రమే కలిగి జీవిస్తున్నాడు. మానవుడు పోగొట్టుకున్నటువంటి దైవత్వం మూడవది ఏంటంటే ఆయన మహిమను పోగొట్టుకున్నాడు, ఆయన సన్నిధిని పోగొట్టుకున్నాడు, ఆయన ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళాలంటే పోగొట్టుకున్నవి ఇంచుమించు 12 అంశాలు మనకు కనపడతాయి. అయితే దేవుడు ఏమన్నాడంటే మీరు నాతో మరలా సహవాసం కలిగి, నా యందు విశ్వాసం ఉంచి, నమ్మి బాప్తిసం పొంది, నా సన్నిధిలో రక్షించబడి మీరు నా చిత్తానుసారంగా జీవిస్తే ఏ జీవాన్నైతే పోగొట్టుకున్నారో దాన్ని నిత్య జీవముగా నేను మీకు ఇస్తాను. ఏ మహిమనైతే పోగొట్టుకున్నారో ఆ మహిమను మీరు భూమి మీద ఉండగానే నేను మీకు అనుగ్రహిస్తాను. ఏ సన్నిధి నుండి అయితే దూరం అయ్యారో ఆ సన్నిధిని నేను మీకు నాకు తోడుగా ఉంచి మిమ్మల్ని నడిపిస్తాను. ఏ సహవాసాన్ని అయితే పోగొట్టుకున్నారో ఆ సహవాసాన్ని కలిగి నేను మీతో మరలా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ అలెఫ్ అనే పదం నుండి 5వ అంశము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ అలెఫ్ అనే పదం సంపూర్ణ దైవత్వము, సంపూర్ణమైన మానవునికి సాదృశ్యంగా ఉంది. అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తును అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణ దైవత్వముతోనూ సంపూర్ణ మానవుడిగా జీవించాలని దేవుడు ఆశపడి మొదటి స్థితిని సంపాదించుకోవాలి అని ఆశపడుతున్నాడు. మొదటి స్థితిని మరలా మీరు పొందుకొని మొదటి స్థితిని కలిగి మీరు జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజున హీబ్రూ పదాలలో, హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 22 హీబ్రూ ఆల్ఫాబెట్స్లో మొదటి ఆల్ఫాబెట్ అలెఫ్. అలెఫ్ అనే పదం దానికి ఉన్నటువంటి 5 శ్రేష్టమైన విషయాలు. నెంబర్ 1, అలెఫ్ అంటే యూనిక్నెస్ లేదా వన్నెస్ అని అర్థము. అలెఫ్ అనే పదానికి సింబల్ ఎద్దు సింబల్, అంటే అది బలమైనది కానీ తగ్గించుకొని పనిచేస్తుంది. యేసు సర్వశక్తిమంతుడు కానీ తన్ను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు, దానికి సాదృశ్యం. అలెఫ్ అనే పదానికి మూడవది మాస్టర్ లేదా లార్డ్ లేదా టీచర్ లేదా రబ్బీ అని అర్థం. నాలుగవది అలెఫ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుణ్ణి సంభాషించే లేకపోతే ఆయన పిలిచే ప్రతి పదానికి ముందు ఎల్ అనే పదం కనబడుతుంది. అలెఫ్ అనే పదానికి ఎల్ అంటే ఎల్ రోహి, ఎల్ షెడాయ్ కదండి. ఇలాగున ప్రతి పదం అలెఫ్ తోటే ప్రారంభమవుతుంది. అంటే హీబ్రూ పదాలు కుడివైపు నుంచి ఎడం వైపుగా రాస్తారు. అలెఫ్ అనేటువంటి మొదటి హీబ్రూ పదం నుండి మనం నేర్చుకున్న 5వ విలువైన సత్యం ఏంటంటే సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వము. అంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన సన్నిధిలో నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి పూర్వ వైభవాన్ని, ఏదైనా వనములో దేవుడు మానవుని సృష్టించినటువంటి ఆ ఆధిక్యతను సంపాదించుకునేటువంటి మానవుడికి ప్రత్యేకంగా భూమి మీద అడుగుపెట్టినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా అలెఫ్ అనేటువంటి పదం మనకు కనపడుతుంది. అలెఫ్ అనే పదం గురించి 5 విషయాలు మనం నేర్చుకున్నాం. అలెఫ్ ఆల్ఫాబిట్స్, అలెఫ్ అండ్ బెట్ 2 పదాలు కలిస్తే ఆల్ఫాబిట్స్ అని వచ్చింది. హీబ్రూ భాషను అందుకనే పరిశుద్ధమైన భాష, హోలీ లాంగ్వేజ్ అని ఎందుకు పిలుస్తారంటే సాధారణంగా అన్ని భాషల్లో ఉన్నటువంటి అక్షరాలు లేదా పదాలకు ఉన్నట్టుగా ఉండదు, కానీ హీబ్రూ భాషలో ఉండే ప్రతి పదానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంది.
దానికి ఒక మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ఉంది, దానికి ఒక సింబల్ ఉంది, దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. కనుక అన్ని భాషల్లో కల్లా ప్రత్యేకమైన భాష, అన్ని భాషల్లో కల్లా ఘనమైన భాషగా, హోలీ లాంగ్వేజ్గా హీబ్రూ భాష పిలువబడుతుందంటే అది ఘనమైనదే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా వాస్తవం కదండి. బైబిల్ని హోలీ బైబిల్ అని, యెరూషలేముని హోలీ ల్యాండ్ అని, వారు మాట్లాడే ఆ హీబ్రూ భాషను హోలీ లాంగ్వేజ్ అని పిలుస్తున్నారు. ఈ రోజున ఆ హోలీ లాంగ్వేజ్, ఆ ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు నేర్చుకుంటున్నటువంటి ఆ హీబ్రూ లాంగ్వేజ్లో నుంచి ఒక్క పదం, అనగా 22 పదాల్లో ఒక్క పదం ఆలెఫ్ అనే పదాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆలెఫ్ అనే పదం మీకు అర్థమై ఉంటుందని నేను నమ్మి విశ్వసిస్తున్నాను. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఆయన శక్తివంతుడైన తగ్గించుకున్నాడు. మొదటి విషయం నుంచి చెప్పనా, యూనిక్. ఆయన వంటి ప్రత్యేకమైన వారు లేరు. నీవు ప్రత్యేకంగా సృష్టించబడ్డావు, నీవు ప్రత్యేకంగా జీవించు. వన్నెస్, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. దేవునితో వేరైపోయిన నీవు ఏకమైపో. రెండవది, ఆయన శక్తిమంతుడు తగ్గించుకున్నాడు, నీవు శక్తిమంతుడుగా తగ్గించుకొని జీవించాలి. మూడవది, నువ్వు నేర్చుకొని నేర్పించే వ్యక్తిగా కనపడాలి. నాలుగవది, ప్రభువుని స్తుతించే ప్రతి సమయంలో ఆయన్ని మర్చిపోకుండా ఆయనే మొదటివాడు కడపటివాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి. ఐదవ విలువైనటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన సంపూర్ణ దైవుడిగా సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కనుక దైవ స్వభావములను, తన పోలికను ఏ పోలికనైతే ఇచ్చాడో దాన్ని మరలా పొందుకొని దైవత్వముతోనూ మానవత్వముతోనూ కలిగినటువంటి నిజమైన ఆయన పిల్లలంగా జీవించగలిగితే మన జీవితం ధన్యంగా ఉంటుంది. అలాగూ జీవిద్దాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ రోజున హీబ్రూ పదాలలో నుండి ఒక్క పదమైనటువంటి ఆలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి మేము ధ్యానం చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. ఆలెఫ్, హీబ్రూ ప్రతి పదం దానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉందని, దానికి ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయని, దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉందని, దానికి ఒక సింబల్ ఉందని, దానికి ఒక హిస్టరీ ఉందని మేము విన్నాం. అంతేకాదు, ఆలెఫ్ అనేటువంటి హీబ్రూ మొదటి పదాన్ని గురించి 5 విలువైనటువంటి సత్యాలు నేర్చుకున్నా. మొదటిది, ప్రత్యేకమైనది, ఏకత్వము కలిగినది. రెండవది, బలమైనది కానీ తగ్గించుకున్నది. మూడవది, అది నేర్పించేది, మాస్టర్, రబ్బీ. నాలుగవది, ప్రతి దేవుని నామస్మరణ చేసే ప్రతి పదానికి మొదటి పదంగా ఇదే ఉంటుంది అని. ఐదవది, సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవ జీవితాన్ని కలిగినటువంటి, సంపూర్ణతను కలిగినటువంటి పదం అని. ఈ 5 విషయాలు ఆలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. అలాంటి జీవితాన్ని మేమును కలిగి జీవిస్తూ నీ నామ మహిమ కొరకు నీ పిల్లలంగా లోకములో ఘనమైన వారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రేపు ఉదయం మరలా తిరిగి రెండవ పదం బేట్ అనేటువంటి పదాన్ని గురించి మనం లోతైన విషయాలు ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట లేదా 2 ప్రత్యేకమైనటువంటి పాటలు మన మధ్యలో సింధు ఉంది. తను వచ్చి పాటలు పాడి ప్రభువుని స్తుతించి ప్రభు నామాన్ని ఘనపరుస్తుంది.